वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం। ఈరోజు మనం సమాజంలో జరుగుతున్న ఏదైతే ఈ నిర్మాణాలు మనం ఏవైతే ఇల్లులు కట్టుకుంటున్నామో అదేవిధంగా కమర్షియల్గా వ్యాపారానికి సంబంధించిన నిర్మాణం కూడా మనం కట్టుకుంటున్నాము, లైక్ షట్టర్స్ అట్లాంటివి కూడా, వాటికి కూడా ఇది ఏదైతే ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యము ఇట్లాంటివి కూడా చేసుకుంటున్నారు। అయితే మనం ఏదైతే ఏకశితి పదవాస్తు మండలం మనం ఏదైతే వేసుకున్నామో ఇక్కడ, సో మనకు విత్తీస్ అన్నీ 4 ఉంటాయి మనకు తెలుసు। సో ఇది పిశాచ విత్తి, మనుష్య విత్తి, దైవ విత్తి, ఇది బ్రహ్మ విత్తి। సో ఇక్కడ నేను డివైడ్ చేశాను, మీ అందరికీ తెలుసు ఈ పదమండలము। సో 9/9 ఎంత అవుతుంది? 81 అవుతుంది। దీన్ని సంస్కృత భాషలో ఏకశితి అంటారు। సో మనం దీన్ని వేసేసుకున్నాము ఇక్కడ చూడండి। అయితే ఈ పిశాచ విత్తిలో 32 దేవతా స్థానాలు వస్తాయి। దాంట్లో దేవతా స్థానాలు అని చెప్పడమే జరిగింది, కానీ దాంట్లో వివిధ రకాల అసుర జాతికి చెందిన వారు ఉన్నారు, సో దేవతలు ఉన్నారు, సో దాంట్లో ఉమెన్ అంటే స్త్రీలు కూడా ఉన్నారు। ఆ స్త్రీలలో రాక్షస జాతికి చెందిన వారు కూడా ఉన్నారు, లైక్ అసుర జాతికి చెందిన వారు కూడా ఉన్నారు, దేవజాతికి చెందిన వారు అంటే దైవానికి సంబంధించిన వారు కూడా ఉన్నారు। సో ఈ 32 దేవతలలో మనం ఇప్పుడు రాసి పెట్టేశాను, దీన్ని తూర్పు, పడమరము, ఉత్తరము, దక్షిణం, సో దిశ అనేది రాసేసుకున్నాము। ఇక్కడ చూడండి, దాదాపుగా ఇటీవల కాలంలో మనం ఏదైతే ఇక్కడ ద్వారం పెట్టుకుంటున్నాము లేదా ఇక్కడ ద్వారం పెట్టుకుంటున్నాం, సో ఇక్కడ చూడండి తూర్పు భాగంలో ఏదైతే మీరు అందరూ అనుకుంటున్నారో ఈశాన్యము, దాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం షికి అని అనేవారు। సో ఇక్కడ షికిని ఎందుకు ప్రతిక్షేపించారు అనేది మీకు చాలా వీడియోలో నేను చెప్పాను। ఈ షికి స్థానంలో ఒక మూలకు మాత్రమే, తూర్పు ఈశాన్యం మూలకు మాత్రమే డోర్ పెట్టడం అనే ఏదైతే తీసుకొచ్చారో అది, సో ఇక్కడ షికి స్థానంలో మెయిన్ డోర్ పెట్టినట్లయితే, తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోర్ పెట్టినట్లయితే, ఇక్కడ ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే, ముఖ్యమైన ప్రశ్న ఒక అబ్బాయి అడగడం జరిగింది మనం విజిట్స్కి వెళ్ళినప్పుడు, సార్ మానవుని యొక్క గ్రహదశ ఏదైతే ఉంటుందో ఆ గ్రహదశ చెడు గ్రహదశలో ఎంటర్ అయినప్పుడు, లైక్ శని మహాదశ, కేతు మహాదశ, ఇంకా మంగళ దశ, ఇవన్నీ ఏవైతే చెడు దశలు ఉంటాయో ఆ చెడు దశలకు వచ్చినప్పుడు ఇల్లు ఏదైతే పురాతన పద్ధతుల ప్రకారం కట్టుకోనట్లయితే ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అని అడగడం జరిగింది। సో నేను చెప్పాను 100కి 100% ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది, వాస్తుశాస్త్ర నియమాలు పద్ధతుల ప్రకారం కట్టుకోకపోతే, వాస్తు పద్ధతుల నియమాలు పాటించకపోతే అని చెప్పాను। ఎలా? వ్యక్తికి గ్రహదశ ఏదైతే చెడుగా ఎంటర్ అయినప్పుడు, చెడు దశలో ఎంటర్ అయినప్పుడు తను ఆ గృహంలో నివసిస్తున్నాడు కనుక ఆ గృహం కూడా అతనికి వాస్తు శాస్త్ర పద్ధతుల ప్రకారం కట్టనట్లయితే అది ఇంకా కొంచెం మైనస్ అయ్యే విధంగా ఫలితాన్ని ఇస్తుంది। ఏ విధంగా చూద్దాం। ఇప్పుడు వాస్తు పద్ధతుల నియమాల ప్రకారం ద్వారాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అని ఎన్నో వీడియోలో నేను చెప్పాను। అయితే షికి ఏదైతే విదిశలో, తూర్పు ఈశాన్య దిశలో మీరు మెయిన్ డోర్ని పెట్టుకున్నట్లయితే ఈ షికి అనేది ఏదైతే ఉంటుందో, ఈ యొక్క ఇక్కడ ప్రతిక్షేపించారో మన మహర్షుల ద్వారా, ఆ ఫలితము, ఆయన యొక్క వర్ణము, ఆయన యొక్క అభిరుచి, ఆయన ధరించే దుస్తువులు, ఇలా అన్నీ మొత్తం దాదాపుగా అందరూ దేవతలు, అసురులు, పిశాచాలు, రాజు, మానవుడు కూడా దీంట్లో ఒక భాగం ఇవ్వడం జరిగింది। సో అందరి గురించి ఇండిపెండెంట్గా ఒక్కొక్కరి గురించి నేను మీనవాస్తు స్టార్ట్ అయిన వీడియోలో నేను చెప్పాను, మీరు చూడొచ్చు। అయితే షికి విదిశలో తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోర్ మీరు ఇంటికి పెట్టుకున్నట్లయితే మొట్టమొదటిగా ఏర్పడేది కుటుంబ సభ్యుల మధ్య
పోట్లాటలు ఏర్పడతాయి, మనస్తాపం ఏర్పడుతుంది. ఇది తరచూ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ దంపతుల యొక్క, ఆ గృహంలో నివసించే దంపతుల యొక్క గృహ యజమానిదైన గృహలక్ష్మిదైన భార్య భర్త ఎవరిదో ఒకరిది జాతకంలో చెడు దశలో ఎంటర్ అయినప్పుడు, ఆ వ్యక్తి చెడు గ్రహ దశలో ఎంటర్ అయినప్పుడు వారికి ఈ గృహం అనేది ఇంకా ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితం ఏంది? చెడు ఫలితము. కుటుంబ సభ్యుల మధ్యలో మనస్పర్ధలు ఎక్కువగా అయి పోట్లాటలకు దారితీస్తాయి. తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోర్ పెట్టుకున్నట్లయితే, నెక్స్ట్ ఇప్పుడు ఉత్తర ఈశాన్యంకి వద్దాం. ఎందుకోసం అంటే ఇవి రెండు పక్క పక్కనే పెట్టుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో వీటిని భార్యాభర్త అని ఆ వాస్తు వ్యక్తి చెప్తున్నాడు. అందుకే భార్యాభర్తలు పక్క పక్కనే ఉండాలి కాబట్టి ఇల్లుకు పక్క పక్కనే పెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది విలేజెస్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం షికి అని చెప్పుకున్నాం. నేను ఇక్కడ అందరి యొక్క పేర్లు రాసేసాను. సో ఇక్కడ ఉత్తరంలో ఎవరెవరు ఉంటారు? ఇక్కడ మీరు ఇక్కడ రాశాను వాయువ్యం నాగ, ముఖ్య, భల్లాట, సోమ, భుజగ, అదితి, దితి. ఈ స్థానంలో మీరు ఉత్తరం రోడ్డు వచ్చి ఉత్తరంలో మెయిన్ డోర్ పెట్టుకున్నట్లయితే, అప్పుడు ఉత్తరంలో మెయిన్ డోర్ పెట్టుకున్నట్లయితే కాదు, పెట్టుకోరు, ఉత్తర ఈశాన్యంలో పెట్టుకుంటారు. సో ఇక్కడ స్థానం ఎవరిది? దితి అంటే ఎవరు? రాక్షసుల తల్లి, అసురుల తల్లి. సో అసురుల తల్లి అయినప్పుడు లక్షణాల గురించి నేను మొదట్లో వీడియో తీశాను. దితి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వర్ణం ఎలాంటిది ఉంటుంది, ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు, ఎలా ఉంటారు, ఈ లక్షణాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దితి స్థానంలో ఉత్తరంలో మెయిన్ రోడ్డు ఉండి అప్పుడు మెయిన్ డోర్ ఇక్కడ పెడుతున్నప్పుడు దితి స్థానంలో పెడితే ఏం జరుగుతుంది? సో షికి స్థానానికి దితి స్థానానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఎలా? రాక్షసుల తల్లి కాబట్టి ఇక్కడ మైథలాజికల్గా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవతలకు రాక్షసులకు అప్పట్లో లైక్ మనం సినిమాలు చూస్తుంటాం, ఎక్కడైనా పురాణాలు చెప్తుంటే టెంపుల్ దగ్గర, గుడి దగ్గర మనం వింటుంటాము. దేవతలకు, అసురులకు, రాక్షసులకు యుద్ధాలు జరిగేవి. అమృతం కోసం, స్థానం కోసం, శక్తి కోసం, దేవతల సరాసరిగా మాకు స్థానం కల్పియండి అనే విధానాల కోసం ఇక్కడ అసురుల తల్లిని ప్రతిక్షేపించారు. అప్పుడు ఎలాంటి ఫలితం వస్తుంది ఆ దంపతులకి అని అంటే, గృహంలో నివసించే కుటుంబ సభ్యులకు మరియు వారి బంధువులతో మరియు వారి యొక్క స్నేహితులతో, వారి ఇంటి పక్కల ఉన్న వారితో లేదా వారికి పరిచయమైన వ్యక్తులతో, ఆ గ్రామంలో నివసించే వారితో, బంధువులతో, స్నేహితులతో మనస్పర్ధలు వచ్చి ఆ మనస్పర్ధలు పోట్లాటకు వెళ్ళే దిశగా వెళ్తుంటాయి. అవి ఎక్కువగా తూర్పు ఈశాన్యానికన్నా ఉత్తర ఈశాన్యం చాలా ప్రమాదకరమైంది. సో ఎందుకు వీరందరినీ ప్రతిక్షేపించారు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఆలోచిస్తే వాస్తు పురుషుడి ఏదైతే వెల్లికల పడుకోబెట్టి అందరు దేవతలు నిలబడ్డారు లేవకుండా అనేది మనం తెలుసుకుంటుంటాం. సో అప్పుడు వారి వారి స్థానాల్లో వారిని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మహిళ అంటే దేవత, స్త్రీ దేవతను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఆ స్త్రీ దేవత ఏదైతే అసురులకు తల్లిగా ఉండడం జరిగిందో దితిని, అక్కడ ఆమె యొక్క లక్షణాలను ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకున్నట్లయితే మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో తూర్పు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ, దక్షిణం వైపు కానీ, పడమర వైపు కానీ మెయిన్ డోర్లను ఎక్కడ పెట్టారో చూడండి. మీకు చూసినప్పుడు అక్కడ ఆరాధించే దేవుడి స్థానంలో మాత్రమే పదమండలిలో పెట్టారు. అసురుల స్థానంలో, రాక్షస స్థానంలో మెయిన్ డోర్స్ అనేవి పాతకాలంలో కట్టిన, ఒక 100 సంవత్సరాల క్రితం కూన పెంకులతో కట్టిన గృహానికి ఉండవు. చూడండి, అబ్జర్వ్ చేయండి, మీది మీరే అబ్జర్వ్ చేయాలి. నేను చెప్తున్నాని కాదు, ఎవరో చెప్తున్నారని కాదు.
ఆయనకి ఎన్ని అవార్డులన్నా రానియండి, ఎన్ని బిరుదులన్నా రానియండి, ఏం చెప్తున్నారు అనేది కాదు. ఆయన చెప్పేదానికన్నా, నేను చెప్పేదానికన్నా మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 100 సంవత్సరాల క్రితం మీ పూర్వీకులు ఎలా జీవనం సాగించారు, గౌరవనీయులను మీ తాతగారు ఎట్లా బ్రతికినారు, ఏ ఇంట్లో బ్రతికినారు, ఎలా జీవనం వారిది కొనసాగింది అనేది మీరు తెలుసుకుంటే ప్రాక్టికల్గా మీకు నిజం అనిపిస్తుంది. మీ దగ్గర ఉన్నది ఫస్ట్ మీరు నమ్మాలి. ఎవరో చెప్పిన మాటల్ని నమ్మకూడదు. ఎంత పెద్ద పండితుడైనా ఏం చెప్పినా నమ్మకూడదు, కళ్ళకు కనబడదు. కాబట్టి మీ చుట్టూ ఉన్నదాన్ని మీరు కళ్ళకు కనబడేటట్టుగా చూస్తారు. చూసిందే నిజమని మీరు మొదటగా నమ్మాలి. సో అప్పుడు ఉత్తర ఈశాన్యంలో మీకు మెయిన్ డోర్లు కలిగిన గృహాలు ఎప్పటికీ కనబడవు. ఇప్పుడు కనబడితే అవి వాస్తుశాస్త్ర సమ్మతాలు కావు. సో ఇక్కడ ఏదైతే సెంట్రల్ డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి దేవతలు ఏదైతే 32 దేవతలు ఉన్నారో వాళ్ళలో సెంట్రల్ ఎక్కడైతే పెడతారో దాదాపుగా మీ చుట్టూ కనబడే ఇళ్లలో చూసుకున్నట్లయితే ఆరాధించే దేవతా స్థానంలో మాత్రమే పెడతారు. కానీ రాక్షస స్థానంలో పెట్టరు, అసుర స్థానంలో పెట్టరు. సో ఉత్తర ఈశాన్యం అసుర స్థానం, రాక్షస స్థానం, రాక్షసుల తల్లి, అసురుల తల్లి అయిన దితి స్థానంలో మీరు పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు కొంచెం ఆలోచించండి. మీరు ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి కొన్ని రోజులు బాగుండి తర్వాత ఎన్ని పోట్లాటలు జరిగినాయి మీ ఇంట్లో అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఉత్తర ఈశాన్యంలో మెయిన్ డోర్ వచ్చిన వ్యక్తులు మాత్రమే, కుటుంబ సభ్యులు మాత్రమే. సో మీకు అర్థమైపోతుంది. ఏదైనా కొత్త గృహాన్ని కట్టుకున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, గృహంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి. ఆరోగ్యపరంగానా చూడాలి, పోట్లాట పరంగానా చూసుకోవాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లం పట్టించుకోకూడదు. అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. అది అతి తీవ్రతకు చేరుకున్నప్పుడు ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. ఆర్థిక పరిస్థితులు అందరికీ ఇల్లు కట్టుకునేటప్పుడు అందరికీ ఖచ్చితంగా ఉంటుంది. ఐశ్వర్యవంతుడికి, కోటీశ్వరుడికే తప్పడం లేదు. సో మనందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఆర్థిక సమస్య అనేది ఉంటుంది. అది తమిళనాడు రాష్ట్రంలో కొన్ని రోజులు, కేరళ రాష్ట్రంలో కొన్ని రోజులు, మొత్తంగా కలిపి 5400 కిలోమీటర్లు మేమైతే సుదీర్ఘ ప్రయాణం చేశామో ఈ వాస్తు రీసెర్చ్లో, నేను అక్కడ కొన్ని కుటుంబాలలో ఉన్న వృద్ధ దంపతులని, వాస్తుశాస్త్ర పండితులని నేను కలవడం జరిగింది. కొన్ని విషయాల కోసం కలవడం జరిగింది. దాంట్లో వాస్తుకి ఏదైతే పద్ధతులు, నియమాలు ఇచ్చారో కొన్ని వారు వివరించారు. సో అయితే నేను మీకు ఒక చూపిస్తాను. లైక్ కొన్ని బుక్స్ని రిఫర్ చేశారు నాకు వాళ్ళు. సో నేను పర్చేజ్ చేశాను అన్నట్టు. సో ఇక్కడ ఈ పుస్తకం మొత్తం తమిళ భాషతో ఉంటుంది. కానీ శ్లోకాలు మాత్రం అన్నీ ఇక్కడ సంస్కృత భాషలో ఉంటాయి, సంస్కృత భాషలోనే ఉంటాయి. ఇదిగోండి చూడండి, ఇక్కడ వచ్చినాయి. సో ఇక్కడ మనకు పట్టిక ఇచ్చారు, లైక్ పదమండలం ఇచ్చారు. సో ఇది తమిళ భాషలో ఉన్నది, ఇటువైపు చూసుకుంటే సంస్కృత భాషలో ఉన్నది. సో మొత్తం ఎందరు దేవతలు ఉన్నారు, ఎందరు అసురులు ఉన్నారు, ఎందరు అందులో మనుషులు ఉన్నారా, పిశాచాలు ఉన్నాయా, అన్నీ డీటెయిల్స్గా ఇస్తారు. సో ఇక్కడ సంస్కృత భాషలో ఉంది చూడండి. ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ చూడండి, ఇది తూర్పు దిశ పైకి ఇచ్చారు. ఇక్కడ షికి అని రాసింది ఉంది, షికి అని రాసింది, ఈశాన్యం అని రాసింది లేదు. ఏది ఈ పదంలో ఏమనుంది, షికియే అని రాసింది ఉంది, ఈశాన్యం అని రాసింది లేదు. ఇదిగోండి షికియే అని రాసింది ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, దితి 32 నంబర్ దితి ఇక్కడ పక్కన. సో నేను ఎందరో ఎక్కువగా వయసు కలిగిన 75 నుండి 77 మధ్యలో ఉన్న వాస్తు వ్యక్తుల్ని కలిశాను తమిళనాడులో. ఎందుకోసం ఈ ఈశాన్య ద్వారాలు రావడం జరిగింది తెలంగాణ, ఈ మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో అంటే చాలా సమాధానాలు చెప్పారు వాళ్ళు. సో మీ ప్రాంతాల్లో ఉన్నవారు ఎలాంటి పద్ధతుల్ని పాటించారు, ఎన్నో విధానాలుగా చెప్పారు వాళ్ళు. మన ఏదైతే ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ వాస్తు ఎలా మారిపోయింది అనేది చాలా చెప్పినారు. వారు అందరూ కూడా దైవ దర్శన నిమిత్తం వస్తుంటారు. సో కొన్ని కార్యక్రమాల నిమిత్తం వస్తుంటారు. సో ఈ పుస్తకంలో మీకు దాదాపుగా సగం సంస్కృత భాషనే దొరుకుతుంది. మొత్తం సంస్కృతంలోనే మంత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. సో లైక్
ఈ విధంగా ఈ పుస్తకంని ఈ వీడియోలో నేను మీ అందరికీ పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ద గుడ్ బుక్. ఎవరైనా దీన్ని పర్చేజ్ చేసుకొని కొనుక్కోవచ్చు. కానీ నేను మాత్రం ఇక్కడ నేను మీకు నేను ఏదైతే తమిళనాడులో ఉన్న ఎన్ని టెంపుల్స్ ఈ విధానాలు అన్నీ రీసెర్చ్లో ఉన్నప్పుడు, గృహాల రీసెర్చ్లో ఉన్నప్పుడు మేము కొన్ని లైబ్రరీస్కి, చాలా పురాతనమైన లైబ్రరీస్కి వెళ్ళడం జరిగింది. సో నేను ఆ లైబ్రరీలో వాళ్ళు రిఫర్ చేసిన దాంట్లో మనం పర్చేజ్ చేసుకోవడం జరిగింది. ఇది బిల్ అండి ఈ బుక్ది. ఇలా మనం ఫిజికల్గా లైబ్రరీస్కి వెళ్ళి ఎన్నో పుస్తకాలని వారు ఏదైతే రిఫర్ చేసిన పుస్తకాలను పర్చేజ్ చేయడం జరిగింది. సో ఇంకొక పుస్తకం కూడా ఉంది. అంటే ఈ 2 పుస్తకాలు మాత్రమే కంప్లీట్ అయ్యాయి తెచ్చిన పుస్తకాలలో. సో ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దిస్ ఈజ్ ఆల్సో గుడ్ బుక్. ఎందుకోసం అనంటే చాలా తమిళనాడు ప్రాంతంలో దొరికే పుస్తకాలలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ మన ఏరియాల్లో ఎక్కడైతే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉండదు. వారు చాలా క్లుప్తంగా, చాలా డీప్గా నాలెడ్జ్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం పెట్టుకోరాదు, అది శాస్త్రసమ్మతం కాదని అక్కడ ఉన్న పండితులు ఎందరో నాకు పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే మనం చేసుకుంటున్నామో అది వాస్తుశాస్త్ర ప్రకారం కాదు. మీరు అందరూ కూడా ఆలోచించాలి. గృహానికి, శాలకి, రెండిటికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. శాల వేరే, గృహం వేరే. దాదాపుగా 16 నానార్థాలు ఉండడం జరుగుతుంది. అవి నేను ఒకరోజు శ్లోకంలో రాసి చూపిస్తాను నేను మీకు ఎలా ఉంటాయి పేర్లు అనేవి. సో ఈ శాలకి, గృహానికి తేడా తెలియక ఇలాంటి ద్వారాలను పెట్టుకుంటున్నారు. సో మీరందరూ ఆలోచించండి. ధన్యవాదాలు.